సమంత ఎప్పుడూ తన ఇంటిని సాధారణమైనదిగా భావించింది. ప్రత్యేకమైనదేమీ లేదు. ప్రశాంతమైన వసతి సముదాయంలో ఉన్న ఆ ఇల్లు ఒక సౌకర్యవంతమైన 2 అంతస్తుల భవనం. తెల్లని కంచె, చక్కగా పెంచిన తోట, అదంతా సాదాసీదాగా అనిపించేది. కాని ఒకరోజు మధ్యాహ్నం ధూళిపట్టిన అట్టిక్కులో తిప్పుతుంటే ఆమె కళ్లను ఒక విచిత్రమైన ఆకర్షించింది. చెదిరిపోయిన బాక్సుల కింద, నేలబోర్డుల క్రింద దాగి ఉన్న ఒక చిన్న తలుపు కనిపించింది. ఆసక్తిగా సమంత దాన్ని తెరిచింది. ఆ చిన్న మెట్లదారి పొగమంచు లాంటి చీకటిలోకి దారి తీసింది. గోడలు రాళ్లతో చుట్టబడి ఉండగా లోపలినుంచి ఒక చల్లని గాలి మెల్లగా వీస్తూ ఏదో వెనుకనుంచి పిలుస్తున్నట్టుగా అనిపించింది. గుండెలో గుబులు వేసుకుంటూ టార్చ్ వెలుగుతో ముందుకు సాగింది. ఆ సొరంగం ఆమె ఊహించిన దానికంటే చాలా లోతుగా, ఆవర్తిస్తూ భూగర్భంలోకి మరింత లోనికి తీసుకెళ్ళింది. ఆమెకు స్పష్టంగా అనిపించింది, తాను అనవసరంగా ఏదో ప్రవేశించిందనే భావన. ఎట్టకేలకు సొరంగం ఒక అంతరంగిక గదిలోకి తెరవబడింది. గోడలు పాత పుస్తకాల ర్యాక్లతో నిండి ఉండగా, వాటిలో కప్పబడిన తోలు కప్పు, లెదర్ బౌండ్ పుస్తకాలు నిలిచి ఉన్నాయి. గదిలో నడుమ ఒక పురాతన డెస్క్ మీద మురికికెక్కిన పత్రాలు, జర్నల్స్ చిందరవందరగా కనిపించాయి. సమంత ఆ పత్రాలను చదవసాగింది. ఒంట్లో జలధరింపు పుట్టినంత పని. అవి నిషిద్ధ క్రియల గురించి, రహస్య సంఘాల గురించి వివరించేవి. ఆశ్చర్యకరంగా వాటిలో తన కుటుంబ పేరు పదే పదే కనిపించింది. ఆమె ఎంత లోతుగా చదువుతుందో అంత భయంకరమైన వాస్తవం బయటపడుతున్నట్టుంది. ఆమె కుటుంబ చరిత్ర లోతైన రహస్యాలతో నిండినదని, ఆ రహస్యాలను త్రవ్వకుండా ఉండాల్సిందని అర్థమైంది. తాను ఒక తప్పుడు మర్మాన్ని తెరిచేసినట్టుగా అనిపించింది. అయితే ఆ గదిలో ఆమె ఒంటరిగా లేదు. వెనుక నుండి ఓ మబ్బుగా, నీరసంగా, కాని హృదయాన్ని కదిలించేలా తక్కువ శబ్దంలో వచ్చిన ఒక చల్లని నిశ్శబ్ద కేక. ఆమె గుండె ఉర్రూతలూగిపోయింది.